కాంగ్రెస్ వాళ్ళది దుష్ప్రచారం. ఒక్క రైతుని వచ్చి మాట్లాడవని ఇక్కడ ఒక కనీసం 3000 ఎకరాలు కానీ ఇప్పుడు పంట పొలాలని ఉన్న పొలాలని తీసేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే అది పెట్టేది, వీడియోలు పెట్టేది కాంగ్రెస్ వాళ్ళే. టీఆర్ఎస్ వాళ్ళు కాదు, రైతులు కాదు. వాళ్ళు ఏదో ఒకటి చేసి చేయాలి, అది వాళ్ళ పాలసీ. కాంగ్రెస్ వాళ్ళు 400 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా చేయాలి. ఒక బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చిండు, సిలిండర్ 500 ఇస్తాన్నారు, స్కూటీ ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. కరెంట్ ఎవరికి వస్తా అని చెప్పు. సిటీలో ఒక కాంప్లెక్స్ ఉంటుంది, 20 మీటర్లు ఉంటుంది, అలా ఒక్కరికి వస్తుంది అంతే. అందరికి ఇస్తలేడు కదా, వాళ్ళకి కూడా 200 ఇంటి లోపే కలుతాయి, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఒక్కరికే ఇస్తాడు అపార్ట్మెంట్లా, ఒక్కరికే ఇస్తాడు. అలా ఓనర్ ఉంచుకున్న దానికి ఇస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడాలనుకుంటే రైతులు మిసాలు ఒడిపెట్టుకొని జబ్బలు కొట్టుకుంటూ తిరుగుతారు. 10 సంవత్సరాల లోపు కేసీఆర్ చేసింది కాంగ్రెస్ చేసిండు. ఒక్క రైతుని అడుగు చెప్తారు నీకు. రైతు భరోసా ఏతన్నాడు, ఎకరం నుంచి అరెకరం 3 ఎకరాల లోపే పడ్డది. ఒక్కొక్కరికి 20 గుంటల వాళ్ళకి కూడా పల్లె. ఒక ఊళ్ళే 100 మంది ఉంటే 30 మందికి కూడా కాలే. కాకపోతే వచ్చి వాళ్ళని సర్వే చేయను చెప్తారు రైతులు. అక్కడ 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, 20% చేసిండు అంతే. ఉరుకు 2 లక్షలు తీసుకోండి, నేను రాగానే 9వ తారీఖు సంతకం పెడతాను. పోయి పెట్టిరి తెచ్చిరి, ఏమైంది తెచ్చి ఇప్పుడు ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంట్రెస్ట్ గట్టి కూడా ఉన్నారు ఇప్పుడు 100 మంది. అంటే ఆయనకు ముందర తెలియదట మొత్తం అప్పులు చేసిండట కేసీఆర్. అప్పు చేసుడు 10 సంవత్సరాలు ఎంత చేసుడు, నువ్వు సంవత్సరంలో ఎంత చేసుడు? వడ్డీలు కట్టొద్దా? నువ్వు చేసిపోతే రేపు వాడు కట్టాడా? ఇప్పుడు నేను బాకీ తెచ్చుకున్నా, కాగితం ఉన్నది నీ దగ్గర, నేను చనిపోతా, నా కొడుకుని అడగవా? నా కొడుకు వచ్చి కట్టాడా అక్కడ? ఇది కూడా అంతే. సరిపోతా ఆయన ముచ్చట మాట్లాడద్దు. నువ్వు 1,50,000 కోట్లు తెచ్చినావు, దేనికి పెట్టినో చెప్పు, ఏ సంక్షేమం పెట్టినో చెప్పు వాను ఒక్కదానికి చెప్పు. ఇప్పటికి 45 సార్లు ఢిల్లీకి పోతే 300 కోట్లు నీకే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక 4 సార్లు పోయిండు ఢిల్లీకి. అంత నీ గవర్నమెంటే లేదా ఆడ. నువ్వు 3 దఫాలు 15 సంవత్సరాలు కొడుతూ నువ్వు 90 సీట్లు గెలవాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. చెప్పు ఏం తెచ్చినో చెప్పాను, ప్రజలకు చెప్పాను. నేను గిన్ని కోట్లు తీసుకొచ్చినా మోడీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ పథకాలకు గీళ్ళకి పెడతాను, రైతులకు ఇస్తానా, దేనికి ఇస్తానో చెప్పు. 2 లక్షల నౌకర్లు అంటే ఈ సంవత్సరానికి కేసీఆర్ ఇచ్చిన నువ్వు కాగితాలు పంచుతీ, అంత కొడుతూ 6,000 7,000 కూడా ఇవ్వైతే. మరి ఎందుకు ఆ బ్రోకర్ మాటలు మొన్న 10 సంవత్సరాల నుంచి అసలు రేషన్ కార్డులు అనేవి తెలంగాణలో చూడలేదు. నేను వచ్చిన రేషన్ కార్డులు ఇస్తున్నాను, మొన్న దరఖాస్తులు తీసుకుంటూ. రేషన్ కార్డు లేదే రైస్ మొత్తం ఊళ్ళల్లో కంట్రోల్లో పంచుతాను. రేషన్ కార్డు లేదే పుక్కడిగానే పంచుతాను. నేను పోయి నాకేంటి ఇస్తాడా? కార్డు లేదు. నువ్వు ఇంతవరకు కొత్త కార్డులు ఇస్తాను, ఇంతవరకు ఇవ్వాలి. ఎక్కడ దరఖాస్తు తీసుకుని ఇప్పుడు 1.5 సంవత్సరం అయితే తీసుకొని 1000 మంది పెట్టిళ్ళు, పింఛన్లకు కూడా పెట్టిళ్ళు. ఏది ఎవరికి ఇచ్చినావు నువ్వు పింఛను? నువ్వు 4,000 ఇస్తానన్నావు, ఇయ్యాలి. 6,000 వాళ్ళకి ఇస్తానని ఇయ్యాలి. లేడీస్కి 2,500 ఇస్తానండి. 18 సంవత్సరాలతో స్కూటీ కొని ఇస్తానన్నావు, తులం బంగారం ఏమి ఇచ్చినావు నువ్వు? అయ్యింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానే ఉండు కదా, 15,000 ఇస్తానన్నావు, ఏమి ఇచ్చినావు? ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్ ఎగదించి, మొన్న కొందరికి ఇచ్చి కొందరికి ఎగదించి 6,000. 3 ఎకరాల లోపే కొందరికి అరెకరం కూడా పల్లె. మరి నువ్వు చేసింది ప్రజలకు చెప్పు. నేను చేసిన గిదాను ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఈ మొత్తం అప్పులు కట్టడానికి సరిపోతుంది అంటే 100 రోజుల్లో మొత్తం చేస్తారంటే కాదా? నువ్వే మళ్ళా ఎంపీ ఎలక్షన్ లో దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తావి. ఎవరైనా చేస్తాడా? ప్రమాణం చేస్తావి. యాదగిరి ఉంటా అంటే 90 మంది దేవతల మీద ప్రమాణం చేస్తావి. ఏది మరి నువ్వు చేసింది? ఎక్కడ నిలబెట్టిండు చెప్పాను. నువ్వు ఇప్పటి వరకు ఏవైతే ఎత్తి మొన్న ఎత్తి అంత కొడితే 30% కూడా అయితే మొత్తం మాఫీ చేసిన, రైతులకు వేసిన రైతు భరోసా మాఫీ చేస్తున్నట్టు ఎవరు చేసిన కూడా. ఇదంతా ఒక పక్క అడవి ఉందంట ఈ ప్లేస్ లో, ఇంకో పక్క మొత్తం పొలాలు ఉంటాయి, అవన్నీ నాశనం చేసి తీసుకురంట. రమ్మని ఏ రైతు వచ్చావు రమ్మను. అడవి ఉన్నది, పొలాలు ఉన్నది, చెడగొట్టి మొత్తం కాలువలు బుడిపిన. ఏ కాలువలు ఉన్నాయి ఇప్పుడే ఒక చూద్దాం, మొత్తం తిరుగుదాం. ఇప్పుడు ఉండే దగ్గర 3,000 ఎకరం ఉంటుంది. 3,000 ఎకరంలో మనం తిరిగితే ఒక్క రైతు అన్న కలవడా? ఒక్క రైతు కలవదా? వాళ్ళే సొంతంగా ఇచ్చిండు రైతులు.
పంటలు ఉంటే తొందర తీసుకొని పోయి వరిలు ఇట్లా ఉంటే మరి ఏ రైతు అన్న వచ్చి ఇప్పుడు నాకు చెప్తాండ అది మొత్తం కాంగ్రెస్ వాళ్ళు సృష్టిస్తాను. ఇప్పుడు దగ్గర 500 నుంచి 1000 మంది ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం జరుగుతుంది ఏంది ఎట్లా అనేది ఇలా తబలా ఇన్ఫర్మేషన్ కోసం మేము పోము, వాళ్ళు పెడతాం మరి మేము పోము ఇన్ఫర్మేషన్కు. మాకేవద్దు, ప్రజాబలం ఉన్నది, ప్రజలే మనకు రక్ష. ఓడగొట్టుడు వాళ్ళే, గెలిపిస్తుడు వాళ్ళే, వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి అంతే. నేనేదో గప్పాలు కొడితే నన్ను గెలిపిస్తారని కాదు, వాళ్ళ మనసులో ఉండాలి. నిలబడ్డ క్యాండిడేట్ ఎవడు, వీడు మనకు పని చేస్తాడా చెయ్యడా అనేది రైతులు నాటకపోతే వాడి నామినేషన్ నాటకపోతే నువ్వు 100 మంది పోయి చెప్పు, వాడి మనసులనే ఉంటుంది ఎవరికి వేయాలనేది. అయితే ఈ సభకు కూడా మళ్ళీ కోట్ల దాకా, అంటే ఏ సభ పెట్టినా కూడా సంవత్సరం నుంచి కోట్ల దాకా పోయి పర్మిషన్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. గతంలో ఇట్లనే ఉండేనా? గతంలో లేదు, ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు. ఏ వాళ్ళు పెట్టుకున్నా ఇచ్చాడు. బీజేపీ పెట్టుకున్నా, కాంగ్రెస్ పెట్టుకున్నా, ఎంఐఎం పెట్టుకున్నా, ఏ చిన్న విప్లవ పార్టీలు పెట్టుకుంటే కూడా ఇచ్చిండు. ఇయ్యాడు, వానికి భయం జనాన్ని చూస్తే ఉత్సాహపడుతుంది. ముఖ్యమంత్రినే ఉరికిస్తారు 4 రోజులు అయితే. ముఖ్యమంత్రి అయితే రమ్మని, ప్రజలకు రమ్మని వచ్చాను మొత్తం 50 మంది 500 మంది పోలీసులను పెట్టుకొని వస్తావు రా, డైరెక్ట్ రా, నువ్వు మంచి చేసినావు కదా, నిన్ను వాళ్ళే కాపాడతారు రైతులు. పాత రోజులు లేదు, ఏమి లేదు. వాడు చంద్రబాబు నాయుడు తొత్తు, వాడు చెప్పినట్టే ఆడుతాడు అంతే, ఏమి లేదు. అయితే ముఖ్యంగా ఇంకోటి, బీజేపీతో కొట్లాడతానంటాడు. బీజేపీ దగ్గరికి, మోడీ దగ్గర పోయి నువ్వు ఏం తెచ్చినావు చెప్పు. మోడీ బడే బాయ్ చోటే బాయ్ ఏం తెచ్చినావు చెప్పు. ఏంటి బీఆర్ఎస్ ఒక్క ఎంపీ లేడా, వాడు ఎక్కడ అడ్డం పడతాడు చెప్పు. దేనికి అడ్డం పడతాడు? వాడిని రానిస్తారా? పార్లమెంట్ లో రానిస్తారా? బీజేపీ అనేది వాడు కాంగ్రెస్ వాడు సృష్టిస్తాడు. బీజేపీకి టీఆర్ఎస్ కు అసలే పొంతాను కలవదు. అది ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఒక మాట ఇప్పుడు మీరందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే అసలు ఇక్కడ తెలంగాణలకు వ్యవసాయం చేసుడే తెలియదు. ఈ వ్యవసాయం అలవాటు చేసిందే ఆంధ్రాల నుంచి నేర్చుకున్నారు అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. వాడు ఎన్నడు పుట్టిండు? స్వాతంత్రం రాక వచ్చినప్పుడు పుట్టిండా ఏంది? వాడు స్వాతంత్రం వచ్చాక పుట్టిండా? వాడు మా కళ్ళ ముంగడ పుట్టి అంత కొడితే 60-70 సంవత్సరాలు ఉంటుంది. నాకు 72 సంవత్సరాలు ఉండేది. నాకు ఎరకలేదా? ఆంధ్రోడు ఎవడొచ్చు, వాడు బతుకుతానికి వచ్చి నీ దగ్గర 150 ఎకరాలు నువ్వు చేయలేవు, ఓ 10 ఎకరాలు ఇచ్చిండు నీకు, చేసిండు. అయితే వాడు చేయొచ్చు కొంచెం పద్ధతిగా. ఈ పక్క రైతు నేర్చుకోలేదు చూసి, వాడు చెప్తే నేర్చుకున్నాడా? ఇప్పుడు చేస్తలేమా మేము? ఇప్పుడు మేము ఎకరాన్ని 40 బత్తాలు పండిస్తాను. కొత్త వంగడాలు వచ్చిన కాచి వాడు వచ్చి చెప్తేనే పండిస్తాను. మిర్చి కూడా ఎకరాన్ని 25 నుంచి 30 క్వింటాలు తీస్తాను. ఇప్పుడు వాడు వచ్చి మాకు చెప్తాడు అక్కడ మిర్చి వాడు ఎన్నో పోయి చేసుకుంటాను, భూములు ఎక్కువ ఉన్న దగ్గర చేసుకుంటాను. మా పల్లెటూరులో ఒక్కరిని చూపెట్టి ఆంధ్ర వాడు వచ్చి మాకు చేసిండు, చూపెట్టాను. మొత్తం సృష్టిస్తే మహేష్ గౌడ్ మాట్లాడేది మొత్తం తొక్కుల మాట, అది కాదు మాట్లాడేది. అది మొత్తం బ్రోకరేజ్. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది, ఏదో గెలుపుకుంటూ వస్తాను అంతే. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్ వాడు పెడతలేడు. పెడితే నేనే పోతాను, అతనే పెడతలేడు. చేస్తురా అందరూ? వేడి చేస్తాను, ఎప్పుడు పెడతాడనే చూస్తాను. వాడు పెట్టాడు, వాడి 42% బీసీ బోసీ అనుకుంటూ జరుపుకొస్తాడు. అసలు కేసీఆర్ 2 సార్లు ఎలక్షన్లు గెలిచినప్పుడు న్యాయం కోసం ఇప్పుడు బీసీలు అందరికి న్యాయం జరగాలని ఢిల్లీ పోయి కొట్లాడుతుండే కదా. ఎవరు ఢిల్లీ నువ్వు ఇయ్యరాదన్నా, నువ్వు ఇయ్యి ఇచ్చినాక నువ్వు 42% అంటాను కదా, నువ్వు ఇచ్చినాక నిలబడరా? ఇప్పుడు జనరల్ సీట్ బీసీ ఈయనకి ఇచ్చిండు, నేను నిలబడతానా? నువ్వు ఇచ్చినాక చూద్దాము. నువ్వు 42% ఇయ్యి, ఇచ్చినాక క్యాండిడేట్లు నిలబడం కదా రెడీ, ఎప్పుడంటే అప్పుడు. నేనే ముఖ్యమంత్రిని ఉంటాను. ఎవరు 10 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు చక్కగా చేస్తే దాని 2030 వరకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు 2 గ్రూపులు ఖమ్మాలో మొత్తం గెలిపించుకున్నా నేను. మహబూబ్నగర్ లో 12 సీట్లు నేను గెలిపించుకున్నా. నీకు ఎవరా సీఎం ఇచ్చారు పీక్తా అంటే వీనికి మెజార్టీ ఉంది. తెలుగుదేశం వచ్చిన వాళ్ళు అందరికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. బిడ్డ మీరు నన్ను బీకితే నేను బీజేపీని కలుపుకుంటా మాట మీరు పోతారని వీళ్ళు భయపడతారు. బట్టి విక్రమార్కు, ఈ తోగిలేడు శ్రీనివాసరెడ్డి, తుమ్మల రాజ వీళ్ళు భయపడతారు. మనం గుంపు కడితే వాడు గుంపుని తీసుకొని పోతే మన పని ఉన్న మంత్రి పదవులు ఉంటాయని వీళ్ళు భయపడతారు. అసలు అది
అయితే ఈయన కూడా వీళ్ళ మీద కూడా కొన్ని కంప్లైంట్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ పోయి మీడియా ముఖంగా చెప్తుండే అసలు మంత్రులు ఎవరు పని చేస్తలేరు కాంగ్రెస్ లో, నేను ఒక్కనే పని చేస్తున్నా అంటాడు. మంత్రులు పని చేస్తుడు కాదు, నువ్వు ఎవరిని శాఖకు వానికి పవర్ ఇవ్వాలి, ఇచ్చి నువ్వు ఇంత కేటాయించాలి. వాడు చేయకపోతే గప్పడాలి. నువ్వు రూపాయి ఇచ్చు లేదా ఎమ్మెల్యేలో కొట్టుకుంటాడు, అరే మేము పెట్టిన పైసలు పోయినారు దేవుడా మాకు ఒక 10 కోట్లు అంటే మా నాయకుడి రా అంటాను. మరి వాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ సభ గురించి కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతారు. పాజిటివ్ ఏందా, వాళ్ళు గుంపు కట్టిళ్ళు, ఒక 25 నుంచి 30 మంది గుంపు కట్టిళ్ళు. కేసీఆర్ దగ్గర వెయ్యిళ్ళు పోతే ఏమన్నాడు కేసీఆర్, ఏమన్నాడు అరికానా, అరే బాబు ప్రజలు అని గెలిపించుళ్ళు, వాడు పరిపాలన చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయని 4 రోజులు ఓపిక పట్టుకొని మీరు అలానే ఉండిపోరు. వాడు ఏమి ఇస్తాడో ఇయ్యడో సత్తాడో మీరు పోన్లీ. నేను గవర్నమెంట్ను పడగొట్టినట్టు ఉండొద్దు, 5 సంవత్సరాలు చేయాలి. తెలిసిందంటావు. పోయిళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి పోయిర్రు, పోతే చెప్పిండు సాపు గవర్నమెంట్ పడగొట్టే పేరు నాకు రావద్దు, నేను మీకు 10 కోట్లు ఇచ్చి నేను కొన్నట్టు అంటారు. అది ఒక ప్రచారం. 5 సంవత్సరాలు చేయని, ఎట్లా చేస్తాడో చూద్దాం చేయని టైం ఇచ్చిండు. మీరు అలానే సాగుపోయి. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు అనుకుంటున్నావు అసలు ఈ సభను ఉద్దేశించి? ప్రజల కోసం మాట్లాడతాడా, పార్టీ కోసం? దుష్ట పరిపాలన మొత్తం ఏందా గట్టి చెప్తాడు. నేనేం చేసినా ఆయన ఏం చేసినా ప్రజలకు వివరిస్తాడు. అలా సందేహమే లేదు. ఇవాళ చూడు 20 నుంచి 25 లక్షల మంది వస్తారు. ఏం చెప్తావు ఇందామనే వస్తాను. చూడు చూడు నువ్వు 10-10:30 చూడు 7 గంటల వరకు మొత్తం జామ్ అవుతాయి రోడ్డు. అందరు 4 గంటలకు 12 గంటలకు వెళ్దాం అంటే అందరూ ఒక్కసారి వస్తారు, జామ్ అవుతారు. ఇల్లు కూడా కాంగ్రెస్ చదువుకునే వీళ్ళకి వీళ్ళు అక్కడ ఎక్కడో అక్కడ ఆపురు అని చెప్తారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా ఇప్పుడు? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే 10 సంవత్సరాలు చేసిండు, తెలంగాణను తీసుకొచ్చిండు, తెలంగాణ డెవలప్ చేసిండు. ఎట్లా చేసిండు అభిమానం మీద వస్తాను. ఇప్పుడు మాకేమైనా డబ్బులు ఇచ్చాడు, మేము జీబులు పట్టుకొని బస్సులు పట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఉన్న జనం అంతా బస్సులు పట్టుకొని వచ్చిన వాళ్ళే, ట్రాక్టర్లు రాలే, కార్లు పట్టుకొని పాదయాత్ర వస్తారు. 2-3 గంటల వరకు అంటారు. ఎట్ల పనుల వచ్చిండు సూర్యాపేట నుంచి, వాళ్ళ వచ్చిపోయింది. కార్లు కూడా బయలుతాను 25 కార్లు. వచ్చేటోళ్ళని తొందరగా రమ్మని చెప్తాను. మీరు లేట్ అయితే ఎక్కడో అక్కడనే పోతారు. మీరు సభను చూడరు, కేసీఆర్ను చూడరు. మీరు ఎంత పొద్దుగాలు వస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.